హాయ్ అండి, నా పేరు భరత్. మనది వచ్చేసి భద్రాచలం. మనం ఇప్పుడు కేదార్నాథ్లో సీతాపూర్లో ఉన్నది. ఇక్కడ నుంచి మనం వెళ్ళే గుప్తకాశీ 24 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న వాస్తవానికి మనం వెళ్ళే పని చూపించాను కానీ మనం వెళ్ళే రూట్ చూపిస్తాను. ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మౌంటైన్స్ నుంచి ఉంటుంది, వాటర్ ఫాల్స్ పడుతుంటాయి, యాక్సిడెంట్ అయిపోయిన వెహికల్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది, కొంచెం భయంకరంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం లెంతీగా ఉంటుంది. వీడియో మిస్ కాకుండా చూడండి, నేను మీకు చూపిస్తాను. చూస్తున్నాండి. ఇది మనం ఉన్న వెనక హోటల్ అండి. మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ రూట్ డిఫరెంట్గా ఉంటుంది. మనము కింద హోటల్లో ఉన్నాము, అంటే హోటల్ కింద ఉంది. 3వ ఫ్లోర్లో వేవ్ ఉంటుందండి. అంటే మన వెహికల్స్ అన్నీ పైన ఉంటాయి, 3వ ఫ్లోర్లో ఉంటాయి. అందుకే మనం పైకి ఎక్కుతున్నాము. नीचे मिट्टी आ रखी है ना, इधर ये भी जाम फूट गया जाम, बर्फ इधर ही है. ఇది సిర్సి అండి. మన దగ్గర పైన ఉంది హెలికాప్టర్స్. మనకి ఇక్కడ 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ వే. అంటే మనకి ఇది దగ్గర సిర్సి. ఒకళ్ళు వచ్చే వాళ్ళు సిర్సిలో దిగితే మనకి దగ్గరగా ఉంటుంది అనమాట కేదార్నాథ్కి వెళ్ళడానికి కూడా. ఈ వీడియో ఇంత లెంత్ ఎందుకు పెట్టానంటే ప్రజెంట్ ఈ వే చూడడానికి ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇవి మన సైడ్ ఉన్న మౌంటైన్స్లో ఉంటుంది ఈ జర్నీ మొత్తం. అందుకనే నేను లెంతీగా ఉంచాను. ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తూ పెద్దగా పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ల్యాండ్ స్లైడ్లు ఉన్నాయి, ఇలా ఉంటాయి రాళ్ళు అనేసి. ఈ పైన ఎప్పుడు ఏ రాయి పడిద్దో తెలియదు, అలా ఉంటుంది. సింగిల్ వే ఉంటుంది. అందుకనేసే నేను ఇట్లా ఉంచాను. మనకి ఎదురు కూడా లోయ ఉంటుంది. లోయలో చాలా బండ్లు పడిపోయి ఉంటాయి, మీకు కూడా చూపిస్తాను. అంతా వాటర్ ఫాల్స్ కూడా సైడ్ ఉంటాయి. ఇట్లా 1 వే ఉంటుంది. కింద చూసారా, ఇది ఎట్లా లేదన్నా ఒక 1000 ఫీట్స్ కిందకు ఉంటుంది, అంత లోయ ఉంటుంది అనమాట. అందుకని నేను ఫార్వర్డ్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. చాలా యాత్రికులు కూడా ఇట్లా వచ్చేటప్పుడు కింద పడిపోతాయండి. ఈ లోయలో చాలా వెహికల్స్ ఉంటాయి, టెంపో ట్రావెలర్లు కానీ, బస్సులు కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి ఇక మళ్ళీ తీయడానికి కూడా కుదరదు, అట్లా వదిలేస్తారు. ఇక చనిపోయిన వాళ్ళని మాత్రమే తీస్తారు. వే అలా ఉంటుంది. ఇక్కడ యాత్రా పాసులు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ యూకే ఉత్తరాఖండ్ మొత్తం మౌంటైన్స్లో ఉంటుంది. అందుకే విజిటింగ్కి ఉత్తరాఖండ్ యాత్రా పాస్ చేపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా వాళ్ళ డీటెయిల్స్తో పాటు ఇంట్లో ఒక అలాట్మెంట్ నెంబర్ తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళు చనిపోతే ఆ బాడీస్ని తీసుకెళ్ళడానికి. అందుకని యాత్రా పాస్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. నేను దాన్ని మీకు చూపించడం కోసం నేను కార్ ఆఫ్ చేయించాను. ఇది డ్రైవర్స్కి మాతో పాటు వచ్చే ఫ్రెండ్ కారు. మేము మామూలు గుప్తకాశీ వెళ్తున్నాం, సైడ్ ఆపిచ్చాము. ఈ పైన కొండల నుంచి చూడండి వాటర్ ఎలా పారుతున్నాయో. ఇది చాలా అంటే అద్భుతంగా ఉంది అసలు. ఇది చాలా హైట్లో పడుతుంది, బాగా స్పీడ్గా వస్తుంది. చాలా హైట్ నుంచి పడుతుంది వాటర్ నుంచి. ఇవన్నీ లోయలో కూడా వెహికల్స్ అండి. వీటిని తీయడానికి కుదరదు, నేను జూమ్ చేశాను కాబట్టి చాలా తక్కువ హైట్లో కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద లోయ. వెహికల్ తీయడానికి అసలు అది ఇంపాసిబుల్. అది ఇవి చూసారు కదా, కింద బ్రిడ్జి కింద ఉన్నాయి లారీ. ఆ లారీ తీయడం కూడా కుదరదు, ఇదంతా పెద్ద హైట్లో ఉంటాయి, లోయలో కుదరదు. దాంతో ఇక్కడ దీన్ని తీయడానికి వచ్చిన వెహికల్స్ కూడా పడిపోయినాయి. ఆ సైడ్కి ఉన్నది అయితే ఇక్కడ పడ్డ ఏ వెహికల్ కూడా తీయడానికి కుదరదండి. ఇది ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది. ప్లస్ ఒక కింద సిచ్యువేషన్లో దిగి వీటిని హైట్లో ఆడడం కుదరదు, ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఇవన్నీ. అక్కడ ఎక్కువసేపు ఉండాలని ఉంది, చూడాలని ఉందిలే. కానీ మనం వెళ్ళే రూట్ చాలా దూరంగా ఉంటుంది. 24 కిలోమీటర్లే. కాకపోతే ఇది వచ్చేసి 4 అవర్స్ అట్లా జర్నీ పడుతుందండి. అంటే వే చాలా అసలు బాగోదు, ఎప్పుడు ఏ ల్యాండ్ స్లైడ్ అవుతాయో తెలియదు.
అందుకనే ఇంకా స్పీడ్కి వెళ్ళి స్పీడ్గా వచ్చేద్దామని ఇక బయలుదేరాము. ఎంత ల్యాండ్ స్లైడ్ అయింది కదా, ఫస్ట్ మా కార్ ఆపారు, ఇక 1 by 1 కార్స్ ఆపుతున్నారు ఇవన్నీ. హాయ్, మనం ఇప్పుడు సీతాపూర్ నుంచి గుప్తకాశీ వెళ్తున్నాం. 24 kilometers. కాకపోతే మనకి ల్యాండ్ స్లైడ్ అయింది, పైనుంచి రాళ్ళు పడ్డాయి కొండల నుంచి అనమాట. మన దగ్గర మన కారంతో ఉంది ఒక్కొక్క రాయి, చాలా పెద్ద రాళ్ళు పడ్డాయి. ఇక్కడ 1-2 పడ్డాయి, కానీ కొంచెం ఎదురుకి వెళ్ళాక చాలా ఎక్కువ పడ్డాయి. అవి జేసీబీతో తీస్తున్నారు, అందుకే మనం ఇక్కడ ఆగేసాము. దాదాపు 1 hour ఇక్కడే ఉన్నాము. ఇప్పుడే క్లియర్ అయింది. ఇలా పడుతుంది ప్రజెంట్. ఇది రీసెంట్గా నిన్న పడినట్టుగా ఉంది. మమ్మల్ని ప్రజెంట్ ఇక్కడ ఆపారు. రాళ్ళు బండి మాత్రం కొంచెం ఎదరగా ఉంది. అక్కడ వర్క్ నడుస్తుంది ప్రజెంట్. కొంచెం కనిపిస్తుంది మనకి, కొంచెం తొలగిస్తున్నారు అవి రాళ్ళు. చూపిస్తాను. నాతో వచ్చిన నేపాలి ఫ్రెండ్ దీని గురించి 2 మాటలు మాట్లాడుతారంట, మీకు వినిపిస్తా చూడండి. हम बद्रीनाथ नहीं केदारनाथ रामा पैलेस सीतापुर त्यहाँदेखि सिर्सीबाट अगाडि 1 किलोमिटर अगाडि यो पहिरो गएछ। यो रामपुरको साइडमा पर्छ हैन। यो बहुत खतरा छ, यहाँ यो पत्थरहरू छन्। एकजना भाइ छन् यहाँ हाम्रो, यहाँ पंजाबको भाई वो विकास भैया श्रीनगर का। हम नेपाल डिस्ट्रिक्ट काठमाडौँ प्रेम राउत, विकास भाई श्रीनगर लोकल श्रीनगर कुकमेन, बन्नी भाई भरत साई तो कैमरामैन एलएटी। हमारा ग्रुप 2 तारीख से एलएटी ग्रुप हैदराबाद को। तो हम जा रहे हैं आज राशन लाने के लिए। तो बनी 2 तरह ग्रुप स्टार्ट, तो राशन लाना गुप्तकाशी। तो अभी तो यहाँ ऊपर से मल्लू आ रहा है, तो मशीन लगी वो साफ करते हैं। अभी थोड़ा जाम लगी, तो 2 मिनट में 10-15 मिनट में अभी वेटिंग। उसके बाद में सुबह निकले थे घर से, अभी नाश्ता नहीं किया, रात में करेंगे। क्या करना अभी? लैंडस्लाइड बोलो भाई, इधर रास्ता पूरा बंद, ये बोलो। अभी रुको, मैं बोल रहा हूँ। मैं काठमांडू नेपाल है, यही नहीं है। अभी तो रास्ता बंद है, या बोलो। तो रास्ता बंद हो रहा है, क्लाइंट ऊपर से नीचे का परेशानी हो रही है। इस बारे इसको यहाँ पर गवर्नमेंट इसमें ध्यान दिए बस। ओके, రోడ్డు క్లియర్ చేసినట్లున్నారండి, వెహికల్స్ వస్తున్నాయి. ఇది సింగిల్ వే, అటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి మనం వెళ్ళినా అటు నుంచి ఇటు వెహికల్స్ వచ్చినా కానీ ఒకరు ఆగిన తర్వాత ఒకరు వెళ్ళాలి. సో ఆ వెహికల్స్ని ఫస్ట్ పంపిస్తున్నారు. ఇప్పుడు మనం బయలుదేరుతాం ఆ వెహికల్స్ అయిపోయాక. పదండి, జర్నీ స్టార్ట్ చేద్దాం మనం. వే ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ రోడ్లో సైడు ఈ ల్యాండ్లో మొత్తం కొండల్లో మట్టి మొత్తం పోయి రాళ్ళు ఉన్నాయి. దానివల్ల వర్షం పడి ఇట్లా రాళ్ళు ఊక పడిపోతున్నాయండి. బురద మొత్తం కొట్టుకొచ్చేసింది, రాళ్ళు మాత్రం పైన ఉన్నాయి. వర్షం చిన్నగా పడినా కానీ ల్యాండ్ స్లైడ్ అయిపోద్ది, రాళ్ళు పడిపోవడం ఇట్లా జరుగుతుంది. ఈ మన సైడు రివర్ ఉందండి, ఈ రివర్ వచ్చేసి మందాకిని నది అంటారు. ఇది మనకి పైన కేదార్నాథ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మౌంటైన్స్ వాటర్ అన్నీ కలిపి ఈ వాటర్ వస్తాయి, మందాకిని అంటారు ఈ నదిని. నేను ఒకసారి ఇక్కడ వెహికల్ మీద వచ్చి ఇక్కడ ఆగి నేను ఫొటోస్ దిగానండి. ఈ కింద 2 టెంపో ట్రావెలర్స్ ఉంటాయి కింద పడిపోయినవి. వాటిని చూస్తే చాలా భయం వేసింది. ఇట్లా రైట్ సైడ్ చూడండి, ఇట్లా ఉర్లిపోతుంది. వర్షం పడుతుంది కదా, అట్లా చిన్న చిన్నగా ఉర్లిపోయి అట్లా రోడ్డు అంతా ఖరాబ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం వచ్చిందే మౌంటైన్స్లో.
నేను స్కిప్ చేయకుండా అంటే ఫార్వర్డ్ చేయకుండా చూపించేది వీటి కోసమండి, ఈ వ్యూ కోసమే. ఇప్పుడు కనీసం మనం ఎట్లా లేదన్నా ఒక 2000 హైట్లో జర్నీ చేస్తున్నాము. ఈ సైడ్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇల్లులు కూడా. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే మామూలుగా బైక్ మీద వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగి తీయొచ్చులే, కానీ మనం చాలా జర్నీ చేయాలండి, అందుకనే నేను చూపించలేకపోతున్నాను. ఒకవేళ ఇటు కేదార్నాథ్ వచ్చేవాళ్ళు సింగిల్గా రాకుండా డబుల్గా మామూలుగా వచ్చేవాళ్ళు, ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు, ఏ ప్లానింగ్ లేకుండా వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే హరిద్వార్ వరకు ట్రైన్స్ ఉంటాయండి. ట్రైన్స్ వచ్చిన తర్వాత హరిద్వార్లో బుల్లెట్స్ కానీ బైక్స్ రెంటల్ దొరుకుతాయి, అవి తీసుకొని రావచ్చు. వ్యూ చూడడానికి బాగుంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, నేచర్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు, నేచర్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు, బైక్ రైడ్ చేసేవాళ్ళు ఇటు రావచ్చు అండి. అక్కడ మనకి రెంటల్ దొరుకుతాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు మీరు. హాయ్ గైస్, ఇది వచ్చేసి మనకి పెట్రోల్ బంక్ గుప్తకాశీ. ఇక్కడ నుంచి మనం ఉండే విలేజ్ 24 కిలోమీటర్స్. ఇంకా పైన కేదార్నాథ్కి వెళ్ళే వాళ్ళు కానీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు కానీ ఇదే లాస్ట్ పెట్రోల్ బంకు గుప్తకాశీలో. ఎవరైనా అక్కడికి రావాలంటే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే. తర్వాత మనకి అక్కడ నుంచి ఏమీ దొరకదు. ఇక్కడ కొట్టించుకున్న తర్వాతనే అక్కడికి రావాలి. మధ్యలో అసలు పెట్రోల్ బంకులు మధ్యలో మనలాగా 1 లీటర్స్ కూడా అమ్మరు. ఇక్కడనే తీసుకోవాలి, ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఇలా ఉంటుంది. ఇదే ఫైనల్ వచ్చేసి పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ వచ్చేసి లీటర్ పెట్రోల్ 96 రూపాయలు ఉందండి. మన దగ్గర 112 రూపాయలు ఇంత ఉండి వచ్చినప్పుడు. ఇక్కడ లీటర్ పెట్రోల్ 96 రూపాయలు ఉంది. గుప్తకాశీకి దగ్గరకు వచ్చాం. 1 కిలోమీటర్ ఉంది. మనకి ఇక్కడ తెల్లగా మనకి ఎదురుగా వైట్ కోట్ కనిపిస్తుంది కదండి, అది టెంపుల్. మనకి కేదార్నాథ్ 6 మంత్స్ మూసేశాక ఉక్కిమట్ అంటారు. టెంపుల్ని ఇక్కడే టెంపుల్లోనే పెడతారండి దేవుడిని. 6 మంత్స్ మంత్స్లో కప్పబడి ఉంటుంది కదా, మళ్ళీ 6 మంత్స్ అయిపోయాక దేవుడిని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇదే అండి గుప్తకాశీ. మనం ఫైనల్లీ వచ్చేసాము. ఎక్కువ దీని గురించి నేను ఇంకా ఊరు చూసి అంత ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందండి వీడియో. నెక్స్ట్ నేను బైక్ మీద వచ్చాక మీకు ఇదంతా నేను విజిట్ చేస్తాను. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా వెళ్ళాలి. అడిగాను. ఇది ఇక్కడ పైన లోపల విశ్వనాథ్ మందిర్ ఉంటుందంట. ఇట్లా పైకి వెళ్ళాలి, లోపల సందులో ఉంది. కాకపోతే మనం వచ్చింది వేరే పని కాబట్టి నెక్స్ట్ టైం ఏమైనా కుదిరితే చెప్తాను. అంటే మా గైడ్స్ వచ్చినప్పుడు వెహికల్స్ వస్తాయి, బైక్స్ వస్తాయి. అప్పుడు ఒకరు కుదిరితే ఇటు వచ్చాక మీకు నేను కూడా టెంపుల్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ గాయ్స్, చూసారు కదా గుప్తకాశీని. ఇంకా చాలా చూడాలి, కాకపోతే మనం వచ్చిన పని వేరు, దానివల్ల చూడట్లేదు. నెక్స్ట్ టైం నేను బైక్ వేసుకుని వచ్చాక ఆ టెంపుల్తో పాటు ఇంకా కొన్ని ఇక్కడ ప్లేసెస్ చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.